ఓం నమో వెంకటేశాయ. అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుమల టాక్స్. నేను మీ లక్ష్మీ పూజిత. తిరుమల యొక్క డైలీ అప్డేట్స్కి స్వాగతం. తిరుమల దర్శనానికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వగలరు. ఆ గ్రూప్ యొక్క లింక్ అనేది ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మరియు కామెంట్ సెక్షన్లో ఇవ్వటం జరిగింది. ఈ వీడియోలో ఈరోజు మనం తిరుమల దర్శనం యొక్క పూర్తి వివరాలను గురించి, అలాగే దివ్య దర్శనం టికెట్లను ఇస్తున్నారా లేదా ఎక్కడ ఇస్తారు అన్న పూర్తి వివరాలను గురించి, అలాగే భక్తులు అడిగే కొన్ని ముఖ్యమైన దర్శనం వివరాలను గురించి కూడా తెలుసుకుందాం. కనుక వీడియోని చివరి వరకు చూడండి. ముందుగా నిన్న అంటే జూన్ 12వ తేదీన తిరుమలలో స్వామివారిని మొత్తం 76,665 మంది భక్తులు దర్శించుకున్నారు. అందులో స్వామివారికి మొత్తం 31,377 మంది భక్తులు తలనీలాలను సమర్పించారు. నిన్నటి రోజున తిరుమలలో శ్రీవారి హుండీ యొక్క ఆదాయం అనేది 4,58,00,000 రూపాయలు. ఈరోజు కూడా ఎటువంటి దర్శనం టికెట్లు లేకుండా నేరుగా భక్తులను ఫ్రీ దర్శనానికి అనుమతిస్తున్నారండి. ప్రస్తుతం ఫ్రీ దర్శనానికి 18 గంటల సమయం అనేది పడుతోంది. అలాగే తిరుపతిలో ఇచ్చే సర్వ దర్శనం టికెట్లను తీసుకొని దర్శనానికి వెళ్లే భక్తులకు దర్శనానికి 4 గంటల సమయం అనేది పడుతోంది. 300 రూపాయల దర్శనం వారికి మరియు 500 రూపాయల దర్శనం వారికి దర్శనానికి 3 గంటల సమయం అనేది పడుతోంది. అలాగే ఈరోజు కూడా చిన్న పిల్లల సుపదం ఇన్ఫాంట్ దర్శనం అనేది ఉందండి. ప్రస్తుతం సుపదం ఇన్ఫాంట్ దర్శనానికి 1 గంట సమయం మరియు విఐపి బ్రేక్ దర్శనం టికెట్లు కలిగి ఉన్న భక్తులకు కూడా దర్శనానికి 1 గంట సమయం అనేది పడుతోంది. దీన్ని బట్టి ఈరోజు తిరుమలలో భక్తుల యొక్క రద్దీ అనేది పెరిగిందండి. ఫ్రీ దర్శనానికి 18 గంటల సమయం పడుతోందంటేనే మనం అర్థం చేసుకోవాలి భక్తుల యొక్క రద్దీ అనేది పెరిగింది. ఇప్పుడు చాలామంది భక్తులు ఇప్పుడు కూడా దివ్య దర్శనం టికెట్ల యొక్క వివరాలను అడుగుతున్నారండి. దివ్య దర్శనం టికెట్లను ఇస్తున్నారా లేదా, ఎప్పుడు ఇస్తారు, ఏ టైంకి ఇస్తారు అని అడుగుతున్నారు. కనుక ఇప్పుడు దివ్య దర్శనం టికెట్ల యొక్క వివరాలను తెలుసుకుందాము. మామూలుగా తిరుమలకు రెండు రకాలైన కాలినడక మార్గాలు ఉన్నాయండి. అవేంటంటే అలిపిరి మెట్ల మార్గం మరియు శ్రీవారి మెట్టు కాలినడక మార్గం. ఈ కాలినడక మార్గంలో నడిచి వెళ్ళే వారికి ఈ నడక మార్గాల మధ్యలో దివ్య దర్శనం టికెట్లను ఒకప్పుడు ఇచ్చేవారు. అయితే ప్రస్తుతం దివ్య దర్శనం టికెట్లను నిలిపివేసి చాలా నెలలు అయిపోయిందండి. అంటే నడక మార్గంలో నడిచి వెళ్ళే వారికి కూడా సర్వదర్శనం టికెట్లనే కేటాయిస్తున్నారు టీటీడీ వారు. దివ్య దర్శనం టోకెట్లు అనేవి ఎక్కడా కూడా ఇవ్వటం లేదు. వాటిని నిలిపివేయడం జరిగింది. అలిపిరి మెట్ల మార్గంలో నడిచి వెళ్ళే వారికి ప్రస్తుతం తిరుపతిలో కిందనే అలిపిరి భూదేవి కాంప్లెక్స్లో ప్రతిరోజు ఉదయం తెల్లవారుజామున 2 లేదా 3 గంటల నుంచి ఉచిత సర్వదర్శనం టికెట్లను కేటాయిస్తారండి. మీ యొక్క ఆధార్ కార్డ్ ద్వారా ఈ దర్శనం టికెట్లను మీరు పొందగలరు. ఆధార్ కార్డ్ అనేది కంపల్సరీ ఉండాలి. అయితే ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే తెల్లవారుజామున 2 లేదా 3 గంటల కల్లా ఈ దర్శనం టికెట్లను కేటాయించడం మొదలు పెట్టగానే భక్తుల యొక్క రద్దీని బట్టి ఉదయం 5:30, 6 గంటల కల్లా కూడా దర్శనం టికెట్లు అన్నీ ఫుల్ అయిపోతాయి. అంటే మీకు అలిపిరి భూదేవి కాంప్లెక్స్లో ఇచ్చే సర్వదర్శనం టికెట్లు కావాలి అనుకుంటే మీరు ముందు రోజు రాత్రి నుంచే అలిపిరి భూదేవి కాంప్లెక్స్లోని టికెట్స్ ఇచ్చే క్యూ లైన్లో వేచి ఉండాల్సి ఉంటుంది. అప్పుడే ఖచ్చితంగా మీకు టికెట్లు అనేవి దొరుకుతాయి. ఈ విధంగా మీరు అలిపిరి నడక మార్గంలో దర్శనం టికెట్లను తీసుకొని నడిచి వెళ్ళి స్వామివారిని దర్శించుకోవచ్చు. ఇప్పుడు శ్రీవారి మెట్టు కాలినడక మార్గంలో అయితే శ్రీవారి మెట్ల మార్గం మధ్యలో 50వ మెట్టు దగ్గర ప్రతిరోజు ఉదయం 5 గంటల నుంచి 6 లేదా 7 గంటల వరకు ఉచిత సర్వదర్శనం టికెట్లను టీటీడీ వారు కేటాయిస్తారు. ఈ టికెట్లను తీసుకోవాలంటే కూడా మీ యొక్క ఆధార్ కార్డు అనేది ఖచ్చితంగా ఉండాలండి. ఈ విధంగా శ్రీవారి మెట్ల మార్గంలో ఇచ్చే దర్శనం టికెట్లను తీసుకొని మీరు దర్శనానికి వెళ్ళి స్వామివారిని దర్శించుకోవచ్చు. ఇవండి ఇప్పుడు కాలినడక మార్గంలో దివ్య దర్శనం టికెట్లు అలాగే సర్వదర్శనం టికెట్లకు సంబంధించిన పూర్తి వివరాలు. ఇక భక్తులు అడిగే కొన్ని ముఖ్యమైన దర్శనానికి సంబంధించిన వివరాలను తెలుసుకుందాము. ఇవి అడిగిన వారికే కాకుండా దర్శనానికి వెళ్ళే ప్రతి ఒక్కరికి ఉపయోగపడతాయి. ఒక భక్తుడు కళ్యాణ కంకణాలు కళ్యాణం చేయించుకున్న వారికి మాత్రమే ఇస్తారా? ఆన్లైన్లో ఒక కంకణం 20 రూపాయలుగా ఉన్నది. అది ఏమిటి? కళ్యాణం వెంకటేశ్వర స్వామి యొక్క ఆలయం యొక్క దేవస్థానం ఫోన్ నెంబర్ తెలుపగలరా అని అడిగారండి. కళ్యాణ కంకణం అనేది కళ్యాణోత్సవం టికెట్లు బుక్ చేసుకొని సేవలో పాల్గొన్న వారికి ఇస్తారు. అది కాకుండా ఆన్లైన్లో టీటీడీ వారి అఫీషియల్ వెబ్సైట్లో కళ్యాణ కంకణాలని
అమ్ముతారండి. ఒకటి 20 రూపాయలు. కళ్యాణ కంకణాలు అనేవి అందుబాటులో ఉంటాయి. మీకు ఎన్ని కావాలో అన్ని మీరు బుక్ చేసుకోవచ్చు ఆన్లైన్లో. కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవస్థానం అంటే తిరుపతిలో ఉందండి. అది తిరుపతి అవుట్స్కట్స్లో ఉంది. శ్రీనివాస మంగాపురం వెంకటేశ్వర స్వామి. ఈ ఆలయంకి ఫోన్ నెంబర్ అనేది లేదండి. మీరు ఈ ఆలయంలో కళ్యాణోత్సవం చేయించుకోవాలి అనుకుంటే ప్రతి నెల చివరి వారంలో టీటీడీ వెబ్సైట్లో లోకల్ టెంపుల్ సేవా టికెట్స్ అని విడుదల చేస్తారండి. ఆ టెంపుల్స్ లిస్ట్లో శ్రీనివాస మంగాపురం కూడా ఉంటుంది. శ్రీనివాస మంగాపురం వెంకటేశ్వర స్వామి ఆలయంలో కళ్యాణోత్సవం సేవకి బుక్ చేసుకొని సేవలో పాల్గొంటే గనక మీకు కళ్యాణ కంకణాలు అనేవి ఇస్తారు. లేదా తిరుమల కొండపైన కళ్యాణోత్సవం సేవని బుక్ చేసుకోవాలి. ఇవి కూడా ప్రతి నెల చివరి వారంలో ఆన్లైన్లో విడుదల చేస్తారండి. ఈ కళ్యాణోత్సవం సేవ బుక్ చేసుకున్న వారికి కూడా సేవలో పాల్గొన్న తర్వాత కళ్యాణ కంకణం అనేది ఇస్తారు. సేవలో పాల్గొనలేకపోతే అయినా కూడా కళ్యాణ కంకణం కావాలి అనుకుంటే టీటీడీ వారి వెబ్సైట్లో కంకణం అనేది మీరు చూసినట్టుగా 20 రూపాయలకి అందుబాటులో ఉంటుంది. వాటిని కూడా మీరు బుక్ చేసుకోవచ్చు. అలాగే ఇంకొకరు స్వామివారి వాలంటరీ సేవకి ప్రొసీజర్ ఏంటి, 18 ఏళ్ళు వయస్సు ఉన్నవారు వెళ్ళొచ్చా అని అడిగారండి. అవునండి, 18 నుంచి 60 ఏళ్ల మధ్య వయస్సు ఉన్నవారు, ఆడవారు కానీ మగవారు కానీ ఎవరైనా ఈ శ్రీవారి వాలంటరీ సేవలో పాల్గొనొచ్చు. అయితే ప్రొసీజర్ ఏంటంటే ప్రతి నెల చివరి వారంలో ఆన్లైన్లో శ్రీవారి వాలంటరీ సేవా టికెట్లను విడుదల చేస్తారండి. శ్రీవారి సేవా కోటా వెబ్సైట్ అని గూగుల్లో ఉంటుంది. ఈ ఆన్లైన్లో విడుదల చేసే శ్రీవారి సేవా కోటాను బుక్ చేసుకుంటేనే మీరు శ్రీవారి వాలంటరీ సేవకు వెళ్ళి పాల్గొనగలరు. ఇదొక్కటే ప్రొసీజర్ అండి. ఆఫ్లైన్లో కూడా ఎక్కడ శ్రీవారి సేవ కోటా అనేది ఇవ్వరు. ఆన్లైన్లో మీరు ఎన్ని రోజులు శ్రీవారి సేవ చేయాలనుకుంటున్నారు అనేది శ్రీవారి సేవా కోట విడుదల చేసినప్పుడు బుక్ చేసుకొని మీరు శ్రీవారి సేవకు వెళ్ళొచ్చు. ప్రస్తుతం అయితే ఆగస్టు నెల వరకు శ్రీవారి వాలంటరీ సేవా కోటాను విడుదల చేసేసారండి. ఆన్లైన్లో అన్నీ కూడా ఫుల్ అయిపోయాయి. ఈ జూన్ నెల చివరి వారంలో సెప్టెంబర్ నెలకి సంబంధించిన వాలంటరీ సేవా కోటాను టీటీడీ వారు ఆన్లైన్లో విడుదల చేస్తారు. ఓం నమో వెంకటేశాయ. మీకు కూడా ఏవైనా సందేహాలుంటే ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయగండి. నేను వాటికి ఖచ్చితంగా రిప్లై ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. ఇవి ఇవాల్టి తిరుమల అప్డేట్స్. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయగలరు. ఓం నమో వెంకటేశాయ.